హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే బిషాట్. సో ఇండియా క్యాంపెయిన్ అనేది అద్భుతమైన రీతిలో ప్రారంభమైంది, శుభారంభమైంది. అండ్ పిచ్ మాత్రం కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్న మన బౌలర్లు మాత్రం మంచి ఊపు మీద వికెట్లు తీసేశారు. సరే అడపాదడపా రన్లు వెళ్తాయి, అవి వెళ్లకుండా అయితే ఉండవు. బట్ వెరీ గుడ్ స్టార్ట్. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఐర్లాండే కదా అని కాస్త మనం పక్కన పెట్టేయచ్చు, లేదా ఓవర్లుక్ చేయొచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ఎప్పటికైనా కూడా ఏదైనా టోర్నమెంట్లో మీ స్ట్రింగ్స్ అనేవి ఇంకా బలోపేతం అవుతున్నాయి అని చెప్పి ఒక స్టార్ట్ కావాలి. అలాంటి స్టార్ట్ వచ్చిందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వికెట్ గురించి, ఈ పిచ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, రచ్చ రచ్చ గోల చేసుకుంటూనే ఉన్నాం. దాని గురించి డ్రాప్ ఇన్ వికెట్ అన్నారు అంటే ఏంటని మాట్లాడుకున్నారు, పొద్దునెందుకు అని చెప్పాము, దాని గురించి మాట్లాడుకున్నాము, దానికి ఉన్న బిజినెస్ కానిటేషన్స్ దానికి ఉన్నాయి. వీటన్నిటి గురించి ఆల్రెడీ రకరకాల డిస్కషన్స్ జరిగాయి. మరి ఫ్యాక్ట్ ఏంటంటే, రాదర్ మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే, బాగా ఫ్లాట్ ట్రాక్స్ కూడా వర్కౌట్ కావు. అది బ్యాడ్ ఫర్ ద బౌలర్స్. ఇటువంటి ట్రాక్లు ఆర్ బ్యాడ్ ఫర్ ద గేమ్ అండ్ బ్యాడ్ ఫర్ ద బ్యాట్స్మెన్. ఎందుకంటే బ్యాడ్ ఫర్ ద బ్యాట్స్మెన్ ఎందుకంటే వాళ్ళు రన్లు కొట్టలేక, సిక్స్లు కొట్టలేక కాదు, వాళ్ళకి ఇంజరీలు అవ్వచ్చు. రిషబ్ పంత్కి ఆ బాల్ ఎందుకు లేచిందో అర్థం కాలేదు. రోహిత్ శర్మకి ఆ బాల్ ఎట్లా బౌన్స్ అయిందో తెలియలేదు. కొన్ని బాల్ అయితే బౌన్సే కాలేదు. హర్షదీప్ వేసిన ఒక బాల్ అయితే బౌన్సే కాలేదు. సో యూ నెవర్ నో. మీ యాంకిల్ నుంచి మీ షోల్డర్, మీ తల దాకా ఫుల్ ఇంజరీ ప్రోన్. సో అందుకే ఇటువంటి వికెట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ వెన్ టూ గుడ్ టీమ్స్ మీట్ ఆన్ దిస్ సర్ఫేస్, మీరు ఒక T20 క్రికెట్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు మిక్స్ పెట్టండి. మంచిగా ఉండాలి పిచ్, మీకు బ్యాటింగ్కి బౌలింగ్కి అనుకూలంగా ఉండాలి. మరీ ఫ్లాట్ ట్రాక్స్ చేయాల్సిన అవసరం లేదు. సరే 280 290 రావాల్సిన అవసరం లేదు, కాదనట్లేదు. బట్ అట్లీస్ట్ మేక్ ఇట్ కండ్యూసివ్ ఫర్ 170 180 పిచ్. ఈ పిచ్ డిడ్ నాట్ లుక్ లైక్ 170 180 పిచ్. ఐర్లాండ్ ఆడింది కదా అని చెప్పే మాట కదా, ఇండియా పాకిస్తాన్ ఆడినా కూడా 170 180 పిచ్ లాగైతే కనిపించట్లా. ఇట్ ఈస్ 140 150 కైండ్ ఆఫ్ పిచ్. అక్కడ కూడా యూనిట్ టు బ్యాట్ రియలీ వెల్. సో అలాంటి పిచ్ మీద లైక్ మీరు వరల్డ్ కప్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి, మా కంట్రీలో క్రికెట్ పెరగాలి అని ఆడుతున్నప్పుడు నీడ్స్ టు బి గివెన్ అ థాట్. సరే అది అక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన మ్యాచ్ గురించి వద్దాం. గుడ్ టాస్ టు విన్. ఫస్ట్లీ టీమ్ కాంబినేషన్ గురించి మనం పొద్దునే మాట్లాడుకున్నాం. దట్ రిషబ్ పంత్ని 1 డౌన్ అనుకుంటే కనుక ఇట్ ఈస్ అ టాస్అప్ సంజు ఆర్ దూబే మధ్య. రోహిత్ శర్మకి ఎటువంటి టీం కావాలో ఇలాంటి టీంలో తెలుస్తుంది అని చెప్పేసి చెప్పా. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పా, కుల్దీప్ యాదవ్ అక్కర్లేదు ఈ పిచ్ మీద, సిరాజ్ బుమ్రా హర్షదీప్తో వెళ్ళాలి, కానీ వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది కూడా రోహిత్ శర్మ ఆలోచన మీద ఉంటుందని చెప్పా. ఎందుకంటే లుక్స్ ఆఫ్ ఇట్ కుల్దీప్ని తీయకుండా ఉండరు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. బట్ వెళ్తే ఎలా ఉంటుందని ఐ థింక్ రోహిత్ శర్మ ఈజ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ హియర్ దట్ అగ్రెసివ్గానే వెళ్ళబోతున్నాం, ఇట్లాంటి టీంతో వెళ్ళబోతున్నాం, కండిషన్స్కి తగ్గట్టుగా వెళ్ళబోతున్నాం. కుల్దీప, చహలా, బుమ్రానా, హర్షదీప, సిరాజా, సంజువా, దూబేనా ఎట్లాంటివి కావు. వి గోయింగ్ అగ్రెసివ్. అందుకే ఈ ఆట ఆడబోతున్నాం. అండ్ రోహిత్ శర్మ సంహౌ దూబే మీద కొంచెం ఆ బ్యాక్ చేయొచ్చు ఈ ప్లేయర్ని అని గురి కుదిరింది. ఆ గురి ఎందుకు కుదిరింది? ఆల్రెడీ 6 బౌలర్లు కూడా ఉన్నారు కదా, వై దూబే అనే క్వశ్చన్ వేయచ్చు, విచ్ ఇస్ అ జెన్యున్ క్వశ్చన్. అందుకే పాకిస్తాన్కి అగేన్స్ట్గా దూబేనా శాంసన్ అని మాట్లాడితే కనుక దే మైట్ అగైన్ రీథింక్. బట్ ఐర్లాండ్కి అగేన్స్ట్గా ఎందుకు అనుకున్నారు అంటే కనుక ఇక్కడ అతనికి బ్యాటింగ్ పరంగా మంచి ప్రాక్టీస్ వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఎక్కడన్నా కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ స్క్వాడ్లు ఎవరన్నా తగిలారు అంటే కనుక దూబేనా ఆడొచ్చు. సడన్గా తీసుకెళ్ళి దించడం కన్నా ఇక్కడ ఆడిస్తే బాగుంటుందని ఐడియాలో ఉన్నాడు. 6 బౌలర్లు పెట్టుకొని ఇటువంటి పిచ్ మీద దూబే బౌలింగ్ వేస్తాడని నేను మాత్రం అనుకోలేదు. అలాంటి విషయంలో మీకు నిజంగా దూబేని టెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఒకరిని పక్కన పెట్టుకుండాల్సింది. యూ కుడ్ హావ్ ప్లేడ్ అన్ అదర్ బ్యాట్స్మెన్ విచ్ ఈస్ ది ఐడియల్ థింగ్ టు డూ అగేన్స్ట్ పాకిస్తాన్. బట్ అక్కడ అది చేయరు. ఎందుకంటే మళ్ళీ మీకు మీ బౌలింగ్ మీద మీకు నమ్మకం కావాలి, గురి కావాలి, ఆలోచన కావాలి, అవన్నీ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు మాట్లాడతాం. బట్ 2 గుడ్ స్టార్ట్స్ here ఏంటి అంటే కనుక రోహిత్ శర్మ ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా చెప్పాడు. నేను ఈ ప్లేయర్ని బ్యాక్ చేయబోతున్నాను, నేను ఇలా వెళ్ళబోతున్నానని. అది మంచి ఒక అండర్స్టాండింగ్, ఒక టీమిండియా ఎట్లా ఏ విధంగా ఆలోచిస్తుంది టీమ్ సెలక్షన్స్ గురించి అని. నెక్స్ట్ ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా హర్షదీప్ రచ్చ చేసాడుగా. 3rd ఓవర్లో బాగా ఇంకా రచ్చ చేశాడు. వైడ్ 4 వేసాడు, అటు వేసాడు, ఇటు వేసాడు, ఎక్కడికో వేసాడు, ఇంకేదో చేయాలని చేశాడు, ఎక్స్ట్రా ట్రై చేశాడు. 2 వికెట్లు రాగానే అక్కడ బౌలింగ్ కోచ్ కానీ, ద్రవిడ్ కానీ, రోహిత్ శర్మ కానీ వెళ్ళి చెప్పాలి, ఓ పాజీ బస్కర్ యారని, ఎక్కువ చేయకు, జాగ్రత్తగా మంచిగా వికెట్ల మీద పెట్టు, వికెట్లు వస్తాయి అని చెప్పి. వికెట్ బౌలింగ్ ఏమని చెప్పారు. స్వింగ్ అవుతుంది, డెఫినెట్లీ స్వింగ్ అవుతుంది. ఒక వైడ్ 4 వెళ్ళింది ఆ బాల్, అది హొరెండస్ బాల్. అది బాల్ పడ్డం ఎలా పడింది, దాని తర్వాత మూవ్మెంట్ ఎక్కడికో పోయింది. రిషబ్ పంత్కి ఛాన్సే లేదు. సో అలాంటి ఎక్స్ట్రాలు ట్రై చేయకూడదని చెప్పాలి. సిరాజ్ బోల్డ్ వెల్, బుమ్రా బోల్డ్ ఎక్సీడింగ్లీ వెల్, అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశాడు. హార్దిక్ పాండ్యా వచ్చి వికెట్లు తీశాడు. అండ్ కర్టిస్ క్యాంఫర్, హార్దిక్ పాండ్యా మధ్య ఒక చిన్న బ్యాటిల్ లాంటిది తయారైంది. బట్ అగైన్ హార్దిక్ పాండ్యా వికెట్లు తీశాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ వెళ్ళాడు హార్దిక్ పాండ్యా. 2 ఓవర్లో కాస్త ఎక్స్ట్రా రన్లు ఇచ్చాడు, కాదనట్లేదు. కానీ హార్దిక్
టేకింగ్ వికెట్స్ ఈజ్ ఆల్వేస్ అ బిగ్ ప్లస్. ఎందుకంటే ఈ రీతిలో ఆ పేస్తో ఇటువంటి పిచ్చే ఉంది పాకిస్తాన్కి అగేన్స్ట్గా కూడా అంటే కనుక హార్దిక్ పాండ్యా చాలా మంచి బౌలర్ అవుతాడు అక్కడ కూడా. అండ్ యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ బౌలర్ ఇన్ యువర్ స్క్వాడ్. ఒక ఎక్స్ట్రా పేసర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీ దగ్గర. దూబేని కూడా పెట్టుకున్నారు జస్ట్ ఇన్ కేస్ అటు ఇటు ఏమైనా అయిందంటే దూబేని వాడుకోవచ్చు అని. బట్ అగైన్ దూబే గురించి ఆల్రెడీ మనం డీటెయిల్లో మాట్లాడుకున్నాం. సో మీకు ఎక్కడా కూడా ఐర్లాండ్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఫస్ట్ పాల్ స్టర్లింగ్ అవుట్ అయిన దగ్గర నుంచి ఆ గట్టి షాట్ ఆడబోయి రిషబ్ పంత్కి అవుట్ అయిన దగ్గర నుంచి టక్క వికెట్లు పడుతూ వచ్చాయి. నేను ఒక బాల్ అయితే హార్దిక్ పాండ్యా జబ్బన్ లోపలికి వచ్చి వికెట్ తీసింది. తర్వాత వాళ్ళు షాట్లు ఆడే ప్రయత్నం చేశారు, అయినా వికెట్లు పడుతూ వచ్చాయి. షాట్లు ఆడడం కష్టమైంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ట్రా బౌన్స్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది. ఎక్స్ట్రా బౌన్స్ అనేది ఉంది, అడిషనల్ బౌన్స్ అనేది ఓకే ఫైన్, సరే మీరు పిచ్చులు తగ్గట్టుగా అడిషనల్ బౌన్స్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా బ్యాటర్స్ ప్రిపేర్ అవ్వాలని. స్టీప్ బౌన్స్ ఉండడం కరెక్ట్ కాదు. ఒక బాల్ ఏమో లో వెళ్తుంది, ఒక బాల్ ఏమో హై వెళ్తుంది. అందరు బ్యాటర్లు కాస్త బ్రూజ్లు కాస్త దెబ్బలు తగిలాయి. అండ్ విరాట్ అండ్ రోహిత్ స్టార్టెడ్. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలింగ్. జాష్ లిటిల్ మంచి ఫాస్ట్ బౌలరే, అడైర్ మంచి ఫాస్ట్ బౌలరే. వాళ్ళు వేసి మంచిగా బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. రోహిత్ శర్మ క్యాచ్ అనేది మిస్ అయింది, ఆ తర్వాత కొన్ని బాల్స్ బీట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 2-3 బాల్స్ బీట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఒకటి ఇన్సైడ్ ఎడ్జ్ దగ్గర వెళ్ళింది. సో ఇటువంటి పిచ్ మీద మీరు ఆడుతూ ఉన్నప్పుడు ఏంటంటే కనుక యాజ్ అ బ్యాటర్, యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాటర్, యూ నీడ్ సంథింగ్స్ గోయింగ్ యర్ వే. కాస్త కలిసి రావాలి, లేదంటే కనుక చాలా కష్టం అవుతుంది ఇటువంటి పిచ్ మీద ఆడాలంటే. అండ్ విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రెసివ్ ఆటని ఆడే ప్రయత్నంలో లీడింగ్ ఎడ్జ్ తగిలింది, థర్డ్ మ్యాన్లో అవుట్ అయ్యాడు. బట్ ఈ థాట్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ అనేది మంచి థాట్. జస్ట్ బికాజ్ వాళ్ళు విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాకూడదు. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో కూడా 4-5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, బట్ ఓవరాల్గా ఆరెంజ్ క్యాప్ కొట్టాడు. అండ్ విరాట్ కోహ్లీ మీరు T20 రికార్డ్ చూస్తే కనుక అతను ఓపెనింగ్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి అతని బ్యాట్ నుంచి బాగా రన్లు వచ్చాయి. అండ్ ఈజ్ యువర్ బెస్ట్ బ్యాటర్. ఇవాళ ఆడలేదు సరే వదిలేయండి, బట్ ఈజ్ యువర్ బెస్ట్ బ్యాటర్. అండ్ ఇటువంటి పిచ్చుల మీద, స్లో పిచ్చుల మీద అతనే ట్రంప్ కార్డ్. సో ఇవాళ ఆడలేదంటే కనుక లా ఆఫ్ యావరేజెస్ పరంగా పాకిస్తాన్కి అగేన్స్ట్గా బాగా ఆడతారని కోరుకుందాం. ఎందుకంటే తనకి T20లో పాకిస్తాన్ మీద మంచి యావరేజ్ ఉంది, వరల్డ్ కప్స్లో ఇంకా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఉంది. సో అలా అనుకుని వదిలేద్దాం. బట్ అతను వికెట్ పడిన తర్వాత రిషబ్ పంత్ రావడం కూడా మనం బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్లో అనుకున్నాం కదా, ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడే టెస్ట్ చేశారు, అది వర్క్ అయింది. అండ్ వర్క్ అయింది కాబట్టి ఆ ప్యాటర్న్కే ఆమోద ముద్ర వేస్తారనుకున్నాం, అదే జరిగింది. పంత్ అండ్ రోహిత్ శర్మ వచ్చారు ఆడడానికి. పంత్ కొంచెం అగ్రెసివ్ రూట్ తీసుకున్నాడు, బీట్ అయ్యాడు. తను కూడా 2-3 షాట్లు అటు ఇటు అయ్యాయి. 6 runs per over వెళ్తూ వచ్చారు. ఏంట్రా గోలా అనుకున్నట్టు అనుకున్నారు, కానీ టార్గెట్ వాజ్ ఓన్లీ 98. సో పెద్ద విషయం ఏమీ కాదు, అక్కడ 98 కొట్టాలంతే. ఆ 98 కొట్టాలి, సరే కొట్టేస్తారులే అనే ఆలోచన ఉన్నా కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఒక హెల్ విల్ బ్రేక్ లూజ్ టైప్స్లో ఆలోచన వచ్చింది. అంటే ఏదో ఒక ఓవర్లో బాగా గట్టిగా పడబోతుంది, ఐదర్ ఒక వికెట్ అన్నా పడుతుంది, లేదా 6 అన్నా పడుతుంది, లేదా భారీ షాట్లు అన్నా వస్తాయని. ఎప్పుడైతే రోహిత్ శర్మ బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు బౌన్సర్లు వచ్చాయి, ఈ సెట్ రాని అన్నాడు. దాంతో 3 6లు పడ్డాయి. రిషబ్ పంత్ దగ్గర నుంచి కూడా మంచి షాట్లు వచ్చాయి. రిషబ్ పంత్ ఒక షాట్ ఆడుతుంటే తనకి ఇంజరీ అయింది, తన లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ ఇంజరీ అయింది. ఆ తర్వాత బాల్ బీట్ అయ్యాడు, ఆ తర్వాత బాల్ మీదకి వచ్చింది, దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత ఒక బేస్బాల్ షాట్ లాగిపెట్టి ఒకటి పీకాడు. ఆ 6 ఒకటి అద్భుతమైన షాట్. అది లాస్ట్లో రివర్స్ స్వీప్ కొట్టాడు, ఎందులో అన్నట్టుగా రివర్స్ స్వీప్ కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. రోహిత్ శర్మ ఇన్ఫాక్ట్ తనకి షోల్డర్కి తగిలింది, 50 కొట్టాడు, బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ ఆ 3 6లు అవన్నీ కూడా ఎక్కడ కూడా హికప్స్ వస్తాయేమో అని ఒక చిన్న ఏదో ఒక బెడద ఉందంటే దాన్ని కూడా తీసేశాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటంటే కొంచెం బ్రూజ్ లాంటిది అవుతుంది, అంటే ఇక్కడ తగిలింది కాబట్టి పర్లేదు. కొంచెం పైన తగిలింటే బోన్కి తగిలేదు, కొంచెం కింద తగిలింది కాబట్టి ఆ షోల్డర్ డెల్టాయిడ్స్ మీద తగిలింది కాబట్టి హోప్ఫుల్లీ అది పెద్ద ఒక చిన్న వాపులాగే వస్తుందేమో, కానీ పెద్ద ప్రాబ్లం ఉండదనే కోరుకుందాం. అండ్ ఆల్సో యూ నెవర్ నో, ఒక రకంగా సర్లే మనం ఆడేసాం కదా, సూర్యను దూబే కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ ఇద్దాం అని అనుకున్నచ్చు. అందులో కూడా దేర్ ఇస్ నో డౌట్ ఉండకూడదు అందులో. ఆ పని దానికోసం కూడా చేసి ఉండొచ్చు. సూర్య వచ్చాడు. స్పిన్నర్ని ఐర్లాండ్ యాక్చువల్లీ లేట్గా తీసుకొచ్చారు, ముందు తెచ్చుంటే బాగుండేది. ఇండియా కూడా స్పిన్నర్ల ప్రాక్టీస్ అనేది వచ్చేసేది. షాట్ కొడదాం అనుకున్నాడు, బ్యాడ్ షాట్, మంచి క్యాచ్ పట్టుకున్నాడు. దూబే వచ్చాడు, 2 డాట్ బాల్ ఆడాడు. బట్ దూబే గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫస్ట్ 10 బాల్ డాట్ బాల్ ఆడతాడు. ఆ లగ్జరీ ఇండియన్ క్రికెట్ టీంలో అతనికి ఉందా ఈ వరల్డ్ కప్లో అనేది ప్రశ్న. ఇప్పటిదాకైతే పెద్దగా తెలియలేదు, బట్ స్టిల్ హీస్ గాట్ ద బ్యాకింగ్. లాస్ట్లో రిషబ్ పంత్ ఆ షాట్ అనేది, ఈ పిచ్ లేదు, ఈ బౌలర్ లేదు, ఏమీ లేదు, ఈ గాల్ లేదు, నేను నా స్టైల్లో ఆడతా, నాకు దెబ్బలు తగిలితే తగిలాయి, నేను కనుక కొట్టానంటే బాల్కి దెబ్బలు తగిలితే ఇంకంతే సంగతులను ఆడాడు. సో ఓవరాల్గా మనకి స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా పెరిగింది అంటే, యూ ఆల్వేస్ ట్రస్టెడ్ యువర్ బౌలింగ్. బుమ్రా ట్రస్ట్ చేసుకున్నారు, డెలివరీ చేశాడు. హర్షదీప్ ట్రస్ట్ చేసుకున్నారు, డెలివరీ చేశారు. సిరాజ్తో వెళ్ళడానికి మాకు ఏం ప్రాబ్లం లేదన్నారు, అది డెలివరీ అయింది. బట్ నెక్స్ట్ మ్యాచ్ వెళ్తారా వెళ్ళాలని ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అనుకున్నారు, సెట్ అయింది. సో 4 ఫాస్ట్ బౌలర్స్కి 4 ఫాస్ట్ బౌలర్స్ దేవర్ అమాంగ్ వికెట్స్, అది పెద్ద బలం.
అక్షర్ జడేజా ఇద్దరు ఆడరా ఒకే స్టైల్ బౌలర్ కదా అనుకున్నారు కానీ ఆడారు, అది వర్కౌట్ అయింది. రిషబ్ పంత్కి మంచి ప్రాక్టీస్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ అతను ఆడింది. మన వార్మప్ అనేది ఇంటర్నేషనల్ మ్యాచ్ కిందకి రాదు, ఐపీఎల్ అనేది ఇంటర్నేషనల్ మ్యాచ్ కిందకి రాదు. సో ఈ వరల్డ్ కప్లో అది అందుకే మొన్న కూడా చెప్పా, పాకిస్తాన్ కన్నా ఐర్లాండ్తో స్టార్ట్ చేయడమే బెటర్, మనకు కాస్త కొన్ని అర్థం అవుతాయి, ఒక ప్రాక్టీస్ లాగా ట్రీట్ చేయొచ్చని. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ టీమిండియాకి, అండ్ ఇట్ ఇస్ ఆల్సో ఎ గుడ్ టాస్ టు విన్. బట్ పాకిస్తాన్తో ఇదే సర్ఫేస్ వచ్చిందంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఆమీర్ కానీ, రౌఫ్ కానీ, షాహిన్ షా అఫ్రీది కానీ, నజీం షా కానీ, వీళ్ళందరికీ అగేన్స్ట్గా ఈ బ్యాటింగ్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ పవర్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కైండ్ ఆఫ్ ఇదే ఇన్నింగ్స్ని కనుక కొనసాగించుంటే ఇండియా వుడ్ హ్యావ్ స్కోర్డ్ 160, 170. దట్ షుడ్ హ్యావ్ బీన్ ది ఐడియల్ పవర్ స్కోర్. పాకిస్తాన్ బౌలింగ్తో ఆ పవర్ స్కోర్ అలాగే మెయింటైన్ చేయగలరా, అది ఛాలెంజ్. దాని గురించి మనం 1-2 రోజుల్లో హ్యాపీగా మాట్లాడుకుందాం. టిల్ దెన్